వెల్కమ్ టు ప్రైమ్ పేజెస్. నేను మీ చంద్రశేఖర్ కండవల్లి. ఎస్ఎస్ రాజమౌళి మహాభారతాన్ని తెరకెక్కించడం నా డ్రీమ్ ప్రాజెక్ట్ అని రాజమౌళి చాలా సార్లు చెప్పారు. మహాభారతాన్ని ఇప్పటికే తెరకెక్కిద్దాం అనుకుంటే ఇప్పుడున్న అనుభవం నాకు సరిపోదు అంటూ బాహుబలి కంటే ముందు చెప్పారు. కానీ బాహుబలి చిత్రం ప్లాట్ కూడా మహాభారతాన్ని పోలి ఉంటుంది. ఈ మహాభారతాన్ని 4 భాగాలుగా చిత్రీకరించాలి తన మనస్సులో ఉన్నట్టు రాజమౌళి చాలాసార్లు బయటపెట్టారు. ఇటీవల హిట్ 3 ప్రమోషన్స్ టైంలో కొన్ని ఆసక్తికర విషయాలను రాజమౌళి బయటపెట్టారు. అసలు విషయం ఏమిటంటే మహాభారతం కోసం జక్కన్న లోపల ఆర్టిస్టులు కూడా సెలెక్ట్ చేస్తున్న విషయం తెలుస్తోంది. ఎందుకంటే గతంలో రాజమౌళి మహాభారతం మొదలు పెడితే కొంతమంది స్టార్ హీరోలను తాను వదులుకోవడానికి ఇష్టం లేదని చెప్పారు. ఇప్పుడే 3 క్యారెక్టర్లకు రాజమౌళి ఆర్టిస్టులను ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది. రీసెంట్ గా హిట్ 3 వేడుకల్లో మహాభారతంలో నానే ఫిక్స్ అని చెప్పడంతో ముందు అనుకున్న క్యారెక్టర్ల వివరాలు కూడా ముందుకు వచ్చాయి. మహాభారతంలో శ్రీకృష్ణుడు పాత్ర కోసం తాను జూనియర్ ఎన్టీఆర్ను ఎంచుకున్నానని, ఎన్టీఆర్ వంటి వక్త నటన ప్రతిభ ఉన్న వ్యక్తి శ్రీకృష్ణుడి గాంభీరత్వాన్ని, చమత్కారాన్ని సమర్థవంతంగా చూపించగలడని రాజమౌళి అభిప్రాయం. ఎన్టీఆర్ను శ్రీకృష్ణుడిగా చూపించడం తన కళ అని గతంలో చెప్పారు. అయితే మరో ఇంటర్వ్యూలో మహాభారతంలో కర్ణుడి పాత్ర కోసం మాట్లాడారు. కర్ణుడి పాత్రను అద్భుతమైన ఎమోషన్, గాంభీరత అవసరం. అలాంటి పాత్రలకు ప్రభాస్ అయితే సరిగ్గా సరిపోతారు. అతని విభిన్న శైలితో కర్ణుడి పాత్రలో ఒదిగిపోతాడని చెప్పారు. ఇప్పుడు హిట్ 3 ఫంక్షన్లో నానే ఫిక్స్ అని చెప్పడంతో మహాభారతం కోసం జక్కన్న ముగ్గురిని ఫిక్స్ చేశారని స్పష్టమవుతోంది. అయితే ఈ ముగ్గురు హీరోలు గతంలో రాజమౌళి సినిమాలో పనిచేసిన వాళ్లే కావడం విశేషం. మరి మహేష్ బాబు, రామ్ చరణ్లకు రాజమౌళి ఏ పాత్రలు క్రియేట్ చేస్తారనే అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే రాజమౌళి మొదటి నుంచే తెలుగు హీరోలకే ప్రాముఖ్యతనిస్తూ ముందుకు వెళుతున్నారు. చాలా మంది బాలీవుడ్ హీరోలు, తమిళ, మలయాళ హీరోలు రాజమౌళి దర్శకత్వంలో హీరోలుగా నటించాలని కలలకని రికమెండేషన్స్ కూడా వెళుతున్నారు. అయితే ఆయన రాజమౌళి తెలుగు వాళ్ళకే ప్రాముఖ్యత ఇస్తారని రాజమౌళి సన్నిహితులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఆమీర్ ఖాన్ తన ప్రొడక్షన్లో మహాభారతం ఆధారంగా ఒక సినిమా నిర్మిస్తున్నట్లు చెప్పారు. ఈ ప్రాజెక్టు పలు విభాగాలతో తెరకెక్కనుందని, దీనిపై పలువురు దర్శకులు పనిచేస్తున్నారని ఆమీర్ ఖాన్ తెలిపారు. మరి జక్కన్న స్టెప్ ఎలా ఉండబోతుంది అనే ప్రశ్న టాలీవుడ్లో చక్కర్లు కొడుతుంది.